విశాఖలో గోపాలపట్నం నందమూరి నగర్లో గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. 2024లో చిక్కాల వసంతకి నాగేంద్రబాబుతో వివాహం జరిగింది. కాగా భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడగా భార్య వసంత మనస్తాపానికి గురై గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న గోపాలపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత రాత్రి సుమారు 10:45 నిమిషాలకి డైల్ 100 నుండి ఒక కాల్ వచ్చి వెంకటాపురం నందమూరి నగర్ దగ్గర ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది, ఉరి వేసుకుందని చెప్పి వచ్చిన సమాచారం మేరకు గోపాలపట్నం పోలీస్ స్టేషన్ నుండి మేము బయలుదేరి వెళ్ళగా ఈలోగా ఆ మహిళను రెస్క్యూ చేసి వాళ్ళ భర్త వాళ్ళు కూడా స్థానిక బెహ్రా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడం జరిగింది. కాకపోతే అక్కడే వాళ్ళు బ్రాడ్ డెత్గా నిర్ణయించారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు, తర్వాత వీళ్ళు ఉంటున్న ఇల్లు మొత్తం అన్నీ కూడా సెర్చ్ చేసి ఒక ఇన్వెస్టిగేషన్లో భాగంగా అందరినీ విచారించగా ఈ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు, బంధువులు వీళ్ళందరి ద్వారాగా మనకు తెలిసింది ఏంటంటే ఈ మృతురాలు వసంత 23 సంవత్సరాలు. ఆమెకి 11 నెలల క్రితం మన నందమూరి నగర్కి చెందిన నాగేంద్రబాబు అనే వ్యక్తితో వివాహం జరిగింది. వాళ్ళు కొన్నాళ్ళు బాగానే ఉన్నారు. తర్వాత ఈ నాగేంద్రబాబు ఆన్లైన్లో యూట్యూబ్లో కొద్దిగా చెడు వ్యసనాలకు పాల్పడి కొద్దిగా ఉద్రేకంగా కల్పించే కొన్ని ట్యాబ్లెట్స్, ఆ ట్యాబ్లెట్స్ని యూట్యూబ్లో చూస్తూ ఆ ట్యాబ్లెట్లు తీసుకోవడం వల్ల సెక్సువల్గా పర్వర్షన్ వస్తుందని చెప్పి ఈయనకి దానికి ఈయన వాడిన తర్వాత ఆ ప్రయోగాలన్నీ తన మిసెస్తో ఈయన కోఆపరేట్ చేయమనడం, ఆవిడ కొద్దిగా సెన్సిటివ్ అవడం వల్ల దానికి ఆవిడ రిజెక్ట్ చేయడం జరిగింది. ఈ విషయం ఈ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళతో చెప్పడం, ఈ అబ్బాయి కూడా మీ అమ్మాయి నాకు కోఆపరేట్ చేయమని చెప్పండి అని చెప్పేసి ఈ అబ్బాయి కూడా ఆ అమ్మాయి పేరెంట్స్ చెప్పడం, వాళ్ళందరూ కొద్దిగా సర్ది చెప్పి అలా ఉండకూడదు, సరిగా ఉండండి అని చెప్పడం జరిగిందని చెప్పేసి వీళ్ళ పేరెంట్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే అయినా సరే ఈ అబ్బాయి ఈ యాటిట్యూడ్తో ఇంకా మళ్ళీ కంటిన్యూగా ఆ ట్యాబ్లెట్స్ అవి కూడా యూట్యూబ్లో ఎలా వాడుతున్నారో అవన్నీ చూసి అవి కంటిన్యూ వాడుతూ ఈ అమ్మాయిని తన సెక్షువల్ పర్వర్షన్ కోసం కొద్దిగా బలవంతంగా ఇలా చేయమని చెప్తే అమ్మాయి దానికి కొద్దిగా షైగా ఫీల్ అయ్యి కొద్దిగా ఒత్తిడికి గురయ్యి ఈ మానసిక వేదంతో ఏంటి ఎంత పర్వర్టెడ్గా నాతో బిహేవ్ చేస్తారని చెప్పి ఆ ఒత్తిడిలోనే ఆవిడ ఆత్మహత్యకి పాల్పడింది.